వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇంట్లో మనం రకరకాల వస్తువులు రకరకాల ప్రదేశాల్లో పెట్టుకుంటాం. కానీ కొన్ని వస్తువులకు మాత్రం ప్రత్యేకించి పలానా వైపే ఒక దిక్కునే పెట్టాలి, పలానా దిక్కునే పెట్టాలి అనేది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. మనం కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవరు. కానీ ఈ వస్తువులు పెట్టుకునేటప్పుడు ఒకలాంటి భయం ఉంటుందండి కొంతమందికి. అంటే సరైన దిక్కును పెట్టకపోతే ఏదన్నా జరుగుతుందేమో, మంచి రాదేమో, చెడు వస్తుందేమో, దానివల్ల కీడు ఉంటుందేమో అనే ఒక అనుమానం ఉంటుంది. వీటిల్లో బీరువా ప్రధానమైంది. ఎందుకంటే మనకు లక్ష్మీదేవి కదా, ఇంట్లో మనం ప్రతి వస్తువుని, విలువైన వస్తువులను దాచుకునేది అందులోనే. కాబట్టి దీన్ని అసలు ఏ దిక్కున పెట్టాలి, ఏ దిక్కున పెడితే మంచిగా ఉంటుంది అనేది ఒక అనుమానం. జనరల్గా ఏంటంటే తూర్పు పడమరలు ఉత్తర దక్షిణాలు క్లియర్గా ఎవరికైనా తెలిసినవే. ఎవరైనా పాటించవలసినవి సాధారణ నియమాలు ఏంటంటే ఈశాన్యంలో బరువు పెట్టకూడదు, అది భగవత్ స్థానం, అక్కడ పూజ గది పెట్టుకోవాలి. ఆగ్నేయంలో బీరువాలు దేవుడు పెట్టుకోకూడదు, ఆగ్నేయంలో వంట చేసుకోవాలి. నైరుతిలో బరువు ఉంచాలి. ఈశాన్యంలో ఈశాన్యం కాదు, వాయువ్యంలో పిల్లల బెడ్రూములు ఉండాలి. ఇది సాధారణంగా చెప్పుకునేది. తూర్పుకి బరువు పెట్టకూడదు, తూర్పు గోడను తెచ్చి బరువులు పెట్టకూడదు. ఇవి పెద్ద వాస్తు సిద్ధాంతులుగా అందరూ చెప్పి మనం విని మనకి తెలిసిపోయిన సంగతులు. అవునండి. మామూలుగా ఒక కొత్త ఇల్లు తీసుకుంటే తూర్పు వాకిలు ఉందా లేదా, అది ఏదో ఐమూలగా లేకుండా కొద్దిగా నలుచదరంగా సరిగ్గా ఉందా లేదా అని సాధారణంగా చూస్తాం. ఇప్పుడు నువ్వు అడిగిన బీరువా సంగతి, ఇది నేను పర్ఫెక్ట్గా చెప్పగలనా లేదా నాకు కూడా తెలియదు, నా ఉద్దేశం చెప్తా. ఇప్పుడు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఓ భార్య భర్త, ఇద్దరో ముగ్గురో పిల్లలు ఉన్నారు. జనరల్గా నైరుతిలో ఉన్నది బెడ్రూమ్కి వాడుకోవాలి. నైరుతి రూము ఇంటి పెద్ద యొక్క, ఎవరైతే సంపాదన పరుడో, ఎవరి వల్ల ఇల్లు నడుస్తుందో, గృహ పెద్ద యొక్క కాపురం, సంసారం అందులో ఉండాలి. భార్యాభర్తలు ఉండే రూము, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో పెడతారు. ఇప్పుడు నైరుతిలో పెట్టినప్పుడు నైరుతిలో బరువు ఉండాలి. ఎందుకంటే నైరుతి దిక్కున నివృత్తి అనే ఒక రాక్షసుడి ఆధిపత్యం నడుస్తుంది. అక్కడ తేలికపాటి వస్తువులు పెట్టినా, ఖాళీగా ఉంచినా వాడు నిద్రలేచి సంసారంలో గొడవలు రేపుతాడని సాధారణ జనరల్గా చెప్పుకునే మాట. నైరుతిలో బరువు పెట్టాలి. ఇప్పుడు ఇంటి పెద్ద అయిన భర్త, ఎవరైతే సంపాదన పరుడో, ఆయన నైరుతి బెడ్రూమ్లో భార్యాభర్త తలపేసుకుని గదిలో ఉంటారు. వేసుకోకపోయినా గదిలో ఉంటారనుకో. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారో బీరువాలు ఆ గదిలోనే పెట్టుకోవాలి. బీరువాలో ఏం పెడతాం మనం సాధారణంగా? మనం ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్, మనం ఎక్కడైనా కొనుక్కున్న వాటి డాక్యుమెంట్స్, బ్యాంక్ డాక్యుమెంట్స్, బ్యాంక్ పేపర్లు, పాస్బుక్లు, చెక్ బుక్లు, క్రెడిట్ కార్డుల తాలూకు నెంబర్లు ఉంటాయి అవి, అవునా? తర్వాత వెండి, బంగారము, డబ్బు, ఇవన్నీ బీరువాలో పెడతాం. ఇప్పుడు బీరువాని హాల్లో పెట్టగలమా? పెట్టలేము. పిల్లల బెడ్రూమ్లో పెట్టచ్చా? అన్సేఫ్ కదా. మూడోది ఒక రూమ్ ఉంది మనకి ఎక్స్ట్రా, గెస్ట్ రూమ్. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, మన అమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, పిల్లల ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, అనుకోని అతిథులు వచ్చినప్పుడు గెస్ట్ రూమ్ ఇస్తావు. నువ్వు వాడని గెస్ట్ రూమ్ కానీ, పిల్లలు పడుకోవడానికి యూజ్ అయ్యే పిల్లల రూమ్లో కానీ డబ్బు, బంగారం, నగలు, డాక్యుమెంట్స్ పెట్టకూడదు. ఇది సాధారణ ఖచ్చితమైన నియమం. మనం ఎక్కడుంటామో సేఫ్ సైడ్ కోసం మన దగ్గరే పెట్టుకోవాలి. దిక్కు ఎట్లా ఉండాలంటే నైరుతిలోనే పెట్టాలి, అంతే. ఇప్పుడు ఆ నైరుతి మనం ఒక గదిలో ఉంటే, మనకు ఆ గదిలో నైరుతిలో బాత్రూమ్ ఉంటే ఏం చెయ్యాలి? నైరుతిలో ఆల్రెడీ అల్మర్ ఉంటే ఏం చెయ్యాలి? అక్కడ ఖాళీ లేదు బీరువా పెట్టడానికి ఏం చేయాలి? వందల ప్రశ్నలు. అవునండి, ఎన్నో ప్రశ్నలు. మన ఇంటిని బట్టి కదా వాస్తు. అక్కడ కుదరలేదు, అప్పుడు ఈ బీరువా ఏం చేసుకోవాలి అని బెంగెట్టుకుంటాం మనం. చాలా బెంగగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము? మనకున్న అవకాశాన్ని బట్టి నైరుతి రూమ్లను, మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అక్కడే డబ్బులు పెట్టుకోవాలి. నైరుతిలో బీరువా ఉంచాలి అని ఎంతమంది పెద్దవాళ్ళు చెప్తారో. కాకపోతే ఈ మధ్య నేను ఇంకొక చోట ఏం చదివానంటే, నైరుతిలో పెట్టిన డబ్బు మనకు అక్కడికి రాదు, ప్రవాహంలాగా పోతుంది, నైరుతిలో డబ్బులు పెట్టకూడదు. బీరువా పెట్టండి కానీ డబ్బులు పెట్టకండి. అది ఎలా కుదురుతుంది? అన్నం తినండి కానీ మింగకండి, ఇలాగా ఉంటుంది. అలా ఎలా చేస్తాం? అది సాధ్యం కాదు. అందుకని ఏం చేయొచ్చు? ఆ నైరుతిలో పెట్టుకున్న బీరువాన్ని ఉత్తరం వైపుకి ఉండేలాగా పెట్టుకోవచ్చు. ఉత్తరం వైపుకి చూసేలాగా పెట్టచ్చు. నైరుతి దిక్కునే ఉత్తరం వైపు చూసేలాగా బీరువా ఉత్తరం వైపుకి చూసేలాగా పెట్టుకోవచ్చు. చిన్న తేడాలతోటి ఉత్తరపు మధ్యలో, ఉత్తర దిక్కుకి మధ్యలో ఉండేలాగా కూడా బీరువా పెట్టుకోవాలి. డబ్బులు, బీరువా అంటే బరువైన వస్తువు. సాధారణంగా ఇనప ఉంటాయి ఎవరింట్లో అయినా బీరువా కదా. ఒకవేళ అక్కడ మీకు సాధ్యపడలేదు, అసలు మీకు బీరువాయే లేదు, అప్పుడు ఆ పక్కన ఉన్న అల్మర్లో ఉత్తరం వైపు ఉన్న దాన్ని పెట్టుకుంటే కనుక
ధనం ప్రవాహంగా వస్తుందని చెప్తారు. ప్రవాహంగా ఎలా వస్తుంది? మనకి ఎంత సంపాదన ఉంటే అంతే వస్తుంది. ఇవన్నీ మాటలే. ఎక్కడి నుంచైనా ఊడి పడిపోవు డబ్బులు, సంపాదిస్తే వస్తుంది. ఆ సంపాదన వేగం ఇంకొంచెం పెరుగుతుంది. అక్కడి నుంచి మనం ఇంకొకటి చేస్తాం. సాధారణంగా ఏం చేస్తుంటాం? బయట నుంచి వస్తామా, ఓ 10, 20, 30 పాతిగా చిల్లర ఉంటాయి, ఓ పక్కన పడేస్తుంటాం. అవునండి, పక్కన పడేస్తాం. చాలా మందికి, మా ఇంట్లో కూడా మా పిల్లలకి 2-3 టీపాయిలు ఉంటాయి, ఒకడక్కడ ఒకటి ఇక్కడ పెడుతుంటారు, అందులో నుంచి తీస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి అంటే నాకు లేదు కానీ సాధారణంగా కిచెన్లలో ఎక్కడైనా అందుబాటులో పెట్టుకుంటారు. ఈ పద్ధతి మానేసేయండి. డబ్బు ప్రవాహంగా రావాలంటే దానికి ఒక నియమమైన ప్లేసు. డబ్బు అంటే లక్ష్మీదేవి, ఆమెని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. పావలా కింద పడితే ఏం చేస్తా, పోతే పోయింది అనుకుంటామా? తింగుమనగానే పోనీ మన డబ్బులు పడ్డాయి అనుకో, మన ఎదురుకుండా ఎవరో ఒక ఆవిడ వస్తుంది, మందే చేయి జారి రూపాయి బయట పడింది, ఆవిడ వంగినా తీసి కళ్ళకద్దుకుని మన చేతిలో పెడుతుంది కదా. అంటే చాలా గౌరవించవలసిన వస్తువు ఏది? డబ్బు. డబ్బు లక్ష్మీదేవి. ఎడం చేత్తో పెట్టద్దు, ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు. మీ బీరువా ఎక్కడున్నప్పటికీ మీకు దిక్కులు కుదరకపోతే బెంగ పెట్టుకోవద్దు. అందుకు చెప్తున్నా ఈ పాయింట్. బీరువా మీద పూర్తి దిక్కు క్లారిటీ మీకు వచ్చిందని నేను అనుకోవటం లేదు. క్లారిటీగా చెప్పినట్టు నాకు కూడా అనిపించట్లేదు. నేను చెప్పగలిగేది అదే, మీ ఇళ్లకు ఉన్న అవకాశాన్ని బట్టి. బట్ డబ్బుల్ని ఏం చేయాలి? 2 డబ్బులు, బంగారం, ఈ రెండిటి గురించి సాధారణ జనాలకు చెప్పే మాట అన్నమాట ఇది. చిల్లర వేయడానికి ఖచ్చితంగా ఒక వస్తువు పెట్టుకోండి. ఎవరైనా ఆడమగ పిల్ల మేక అందులోనే వేయాలి. చిల్లర అక్కడి నుంచే తీయాలి. ఆ చిల్లర వేసేది వంటింట్లో, బెడ్రూమ్లో లోపల కాకుండా హాల్లో నుంచి మనం వెళ్ళంగానే కుడి చేతి వైపు ఉన్న ఒక దీని మీద పెట్టుకోండి, ఎడం వైపు ఉన్న వాటి మీద పెట్టద్దు. లోపల గదిలోకి వెళ్ళదు, హాల్లో నుంచి లోపలికి వెళ్ళావు, గదిలోకి లోపల ఇంట్లోకి ఎంటర్ అయ్యావు, కుడివైపున ఉన్న ర్యాకులు కానీ, కుడివైపు ఉన్న టీపాయ్ కానీ, కుడివైపు ఉన్న రూమ్లో కానీ కనపడే చోట ఒక పాత్ర పెట్టి అందులో చిల్లర వేసుకోండి. 10 నోట్లు కూడా, చిల్లర కూడా అక్కడే ఉంచండి, అందులోంచి తీయండి. కుడి చేత్తో పెట్టాలి, ఎడం వైపు కాదు. అక్కడ పెట్టింది చక్కగా వస్తుంది, చక్కగా వెళ్తుంది, వేస్ట్ అవ్వదు. డబ్బుకి ఒక ప్రత్యేకమైన ప్లేసు మీరు పెట్టుకున్నారు, అందులో మీ శ్రద్ధ ఉంటుంది. లక్ష్మీదేవి వీడికి బుద్ధి ఉంది, శ్రద్ధ కూడా ఉంది, వీడితో ఉండాలి, వీడితో మళ్ళీ రావాలని భావిస్తుంది. మీరు కనుక అలవాటు చేసుకుంటే, ఇప్పుడు నాకు అలవాటైతే నా పిల్లలు కూడా కుడివైపే పెడతారు. మా ఇంట్లో జనమంతా చేస్తే రేపొద్దున నా పిల్లలు వాళ్ళ సంసారాలు వచ్చినప్పుడు కూడా కుడివైపే చేస్తారు. ఇవి తల్లులు చేయవలసిన మ్యాటర్. ఒక చక్కటి పాత్ర, ఒక డబ్బా ఏర్పాటు చేసుకోండి, ఆ డబ్బాలోనే వెయ్యాలి, డబ్బాలో నుంచే తీసుకోవాలి. ఇది నెంబర్ 1. డబ్బు నిలవడానికి 2వ ఉపాయం, బంగారు వస్తువుల్ని ఎప్పుడు మంచం మీద పెట్టద్దు. నాకు కూడా ఉంది ప్రాక్టీస్. నల్లపూసలు గొలుసేసి దిండు కింద పెట్టుకుంటాను నేను. రాత్రి పడుకున్నప్పుడు గుర్తొస్తుంది, గుచ్చుకుంటుంది నిద్రలో, అప్పుడు తీస్తాను. అస్సలు చేయొద్దండి. నల్లపూసలు కానీ సూత్రాలు కూడా తీసి పెట్టేవాళ్ళు ఉంటారు, వంకీకి తగిలిచ్చే వాళ్ళు. మా చిన్నప్పుడు అలా చెప్పేవాళ్ళు, వంకీకి తగిలిస్తారు. వంకెలకి ఎవరు తగిలిచ్చారు ఓపెన్గా, కానీ స్నానానికి వెళ్ళేటప్పుడు, తర్వాత రాత్రి పడుకున్నప్పుడు మెళ్ళలో గుచ్చుకుంటుందనో, చెవి కమ్మలు గుచ్చుకుంటున్నాయనో తీసి దిండు కింద పెడతాం కదా, అస్సలు చేయబోకండి. ఆ పని చేయొద్దు. డబ్బులు, బంగారం రాదు మనకి. మనకు అవసరం ఏంటి? ఒకటి డబ్బు, 2వది బంగారం. అవే కదా మన ఇవి మెయిన్. ఎక్కడ పెట్టాలంటారు? ఖచ్చితంగా కుడివైపు ఉన్న ర్యాక్లో పెట్టుకోండి. బెడ్రూమ్లో, మీరు బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఎడం వైపు మీకు అల్మార్లు ఉన్నాయి, చాలా ఎడం వైపే ఉన్నాయి, కుడివైపు లేవు. ఒక చిన్న టీపాయో, ఒక స్టూలో, ఒక ర్యాకో చిన్నది అరేంజ్ చేసుకోండి. తాత్కాలికంగా పెట్టిన వస్తువులన్నింటినీ కుడివైపు ఉన్న ర్యాక్లో పెట్టే ప్రాక్టీస్ చేయండి. స్నానానికి వెళ్తూ బాత్రూమ్ పక్కన ఉన్న ర్యాక్లో, ఒకటి బాత్రూమ్ దగ్గర కానీ, లేకపోతే బెడ్కి పక్కన కానీ, బెడ్స్కి పక్కన చిన్న చిన్న స్టూల్స్ ఏర్పడతామా, గుర్తుపెట్టుకుని వాటి మీద పెట్టడం, వాటి మీద నుంచే తీయటం. పొరపాటును కూడా మంచం మీద పెట్టద్దు. డబ్బులు కానీ బంగారం కానీ 2 మంచాల మీద పెట్టకూడదు. పెడితే లక్ష్మికి నచ్చదు, అవి నిద్రపోతాయి. ఇంకో వస్తువుని రమ్మని పిలవ్వు. అయినా మాకు వాళ్ళంత బంగారం ఉందంటే నేను ఎప్పుడు మంచం మీదే పెడతానంటే మీరు చాలా పొరపాటు పడుతున్నట్టు. మీ దగ్గర ఉన్న చాలా బంగారానికి త్రిబులైనా మీ దగ్గర ఉండొచ్చు. మీరు మంచం మీద పెట్టడం వల్లే అక్కడే అయిపోయింది అది. మీ దగ్గర 100 కాసులు ఉన్నా కూడా 200 ఉండొచ్చు మీకు. 100% ఇది పాటించండి. ఈ రకమైన పాటింపు వల్ల మీ బీరువా నైరుతిలో ఉండి మీరు ఉత్తరం వైపుకి పెట్టుకోలేక మీకు కుదరకపోయినా కూడా ఈ డబ్బుని గౌరవించే ఈ విధానం వల్ల మీ దగ్గరికి డబ్బు, బంగారము ఖచ్చితంగా వస్తాయి. నియమంగా చేయాలి. దేనితోటైనా మనకి ప్రత్యేకమైన వస్తువుల్ని నియమబద్ధంగా ఉంచుకోవాలి, అంతే కదా.
ఇప్పుడు బీరువా మీ ఇంట్లో ఉన్న వాస్తు ప్రకారం మీ వాస్తు సిద్ధాంతం అడిగి రమారావు గారు చెప్పారండి అని మాత్రం అడగండి. ఖచ్చితంగా మీకేం కావాలో మీ ఇంట్లో మీరు ఎలా పెట్టుకోవాలో మీరు నమ్మే ఒక పెద్దవారిని ఒకరిని కనుక్కొని ప్రతి ఇంట్లోనూ దాన్నే పాటించేందుకు అవకాశం ఉంటే సరే, లేకపోతే కొత్త ఇంట్లో మారేం అక్కడ అవకాశం ఉంది మళ్ళీ ఒకసారి కనుక్కోండి. మళ్ళీ ఒకసారి అడగండి. బీరువా మాత్రం నైరుతిలోనే ఉండాలి, ఎందుకంటే నైరుతిలో బరువు ఉండాలి, ఇనప వస్తువు ఉండాలి, అదొక మూలగా ఉంటుంది కాబట్టి అక్కడ బీరువాలు పెట్టుకోండి. డబ్బులు ఎటు పెట్టాలి ఏమిటి అనేది మాత్రం మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా అడగండి. నేను ఇదే చెప్పదలుచుకున్నా. మీరు ఇప్పుడు ధర్మ సందేహాలు చెప్పమని అడిగారు కదా, నన్ను అడిగితే ఇలాంటి ఆన్సర్లు వస్తాయి. ఇది ధర్మ సందేహం కాదు రమ్మగారు, జనరల్ గా వచ్చే డౌట్ ఇది. అలాగా ఇప్పుడు ఇది ధర్మ సందేహం క్వశ్చన్స్ కింద ఇచ్చారు నాకు లైన్. రైట్, ధర్మ సందేహమే ఇదే కదా, ధర్మం ఏం చెయ్యాలి అని డౌట్ రావటమే ధర్మ సందేహం చేయాలి. తప్పకుండా అంతే కదా, మీ అభిప్రాయం తెలుసుకోవటం అంటే అదే కావాలి మాకు. ఓకే రమ్మగారు, నమస్తే అండి. నమస్తే చెయ్యి.